అయితే వేల కోట్ల రూపాయలు బ్యాంకులు ఎగ్గొట్టిన డబ్బులు వాళ్ళందరినీ అన్యాయంగా కేసులు పెడుతున్నారని రాశారు. ఇక్కడ వచ్చేటప్పటికి 10 కోట్ల రూపాయలకి అరాచకం జరిగిందని రాస్తున్నారు. ఇక్కడ తప్పే, అక్కడ తప్పే, తప్పే. సేమ్ టైం ముందు సైకలాజికల్గా ప్రిపేర్ చేస్తారు. అక్కడ జగన్ చేసిన తప్పు ఏంటంటే కేసుల విషయాల్లో ఇది ముందు మీడియా అరడజన్ మీడియా తనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు వాళ్ళనన్నా మేనేజ్ చేసుకోలేదు, ఈయన ఇంకొక అరడజన్ మీడియా ఎదురు పెట్టుకోవాలి. అట్లా లేదు. దానివల్ల సైకలాజికల్గా వాళ్ళు ప్రిపేర్ చేస్తారు, ఆ తర్వాత అరెస్ట్ చేస్తారు. ఆడ అరెస్ట్ తప్పదులే, ఇప్పుడు మనకు ఆల్రెడీ డిసైడ్, జోగి రమేష్ అరెస్ట్ తప్పదు, వల్లభనేని వంశీ అరెస్ట్ తప్పదు, కొడాలని అరెస్ట్ తప్పదు, ఇట్లాగా వీళ్ళని అరెస్టులు తప్పదు అన్నటువంటిది మనకి ప్రిపేర్డ్ కనబడుతుంది. ఇది కాకపోతే ఏదో ఒక కారణంతో అరెస్ట్ చేస్తారు. అది జెన్యూనా కాదా అంటే వైసీపీ అన్జెన్యూన్ అంటది, తెలుగుదేశం జెన్యూన్ అంటది. ఇదివరకు తెలుగుదేశం వాళ్ళు అన్యాయంగా అంటారు, వైసీపీ జెన్యూన్ అనేది. ఇదే నడుస్తుంది తప్పించి కేసులు శిక్షలు ఏమైనా నడుస్తాయంటే ఏమన్నా. కాకపోతే వీళ్ళ లీగల్ ఫెయిల్యూర్ కూడా కనబడుతుంది. మీరు ఒక్క తెలుగుదేశం నాయకుడిని అరెస్ట్ చేస్తే మొత్తం మీడియా అంతా పరుగులు పెట్టేది. కోర్టుల దగ్గర లాయర్లు అందరూ వచ్చేసి పరిగెత్తుకొచ్చేవాళ్ళు, కనీసం 25-30 మంది లాయర్లు. ఆ కోర్టుల్లో జడ్జిల ఇళ్ళ దగ్గర పిటిషన్లు వేయడమా, లేకపోతే హైకోర్టులు వేయడమా, ఎడతెరిపి లేని ఒక రకంగా చెప్పాలంటే యుద్ధం చేసేసేవాళ్ళు అన్ని వ్యవస్థలతో. పోలీస్ దగ్గరికి లెటర్ అరెస్ట్ చేస్తాను అని అడిగేవాడు, ఈలోపు ధర్నాలు జరిగిపోయాయి. ఇక్కడ అంత మేనేజ్మెంట్ జగన్కి చేత కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంత సీన్ లేదు.